హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి కుక్స్. సో మీ అందరికైతే ఫస్ట్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఆ శివుడైతే మిమ్మల్ని తప్పకుండా బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో శివరాత్రి స్పెషల్ స్వీట్ వచ్చేసి ఈ చక్కెర బెల్లంతో మేము చేసుకున్న కొబ్బరి లడ్డు అనమాట. సో దీంట్లో చక్కెర వేసుకుంటారు లేదా మొత్తం బెల్లంతోనే వేసుకోవచ్చు. సో ఈ రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది. సో ముందుగా డ్రై కోకోనట్ ఉంటుంది కదా, దాన్ని మంచిగా గ్రేడ్ చేసుకోవాలి. సో గ్రైండర్ పడితే ఎట్లయితుందంటే మొత్తం పిండిలాగా ఉంటుంది, అంత క్రిస్పీనెస్ మనకు తెలియదు. సో దీనికి కావాల్సింది డ్రై కోకోనట్ పౌడర్, ఇంకా మన ఇంట్లో చేసుకున్న గీ అండ్ పంప్కిన్ సీడ్స్, బాదం, కిస్మిస్, ఇంకా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మేము ఇంకొంచెం బెల్లం అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో అండ్ ఇంకొకటి, మీకు ఇంట్లో చేసుకుని గీ ఎలా చేసుకుంటారు ఆ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మేము డెఫినెట్గా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాం. ఈ లడ్డుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సూజీ, బాంబే రవ్వ ఉంటుంది కదా, సో ఆ సూజీ అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ, ఇంట్లో చేసిన గీ వేసుకోండి. సో బయట చేసిన గీ కంటే ఇంట్లో మంచిగా ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి. సో అది కొంచెం లైక్ బాయిల్ అవ్వగానే, కొంచెం ఫ్రై అవ్వగానే, సో మనకి డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా, మనం ఇందాక చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వలన మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. లైక్ ఈ లడ్డు సూజీయే కాకుండా సో మనం తిన్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ అనేది అనిపిస్తుంది. అందుకే ప్రతి స్వీట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. మేమైతే పంప్కిన్ సీడ్స్ కానీ వాటర్ మెలన్ సీడ్స్ కానీ పక్కా యాడ్ చేసుకుంటాము. సో అది మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, సో ఇట్లనే తినొచ్చు. అండ్ ఈ స్వీట్ పిల్లలనే కాదు, ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు, మంచి హెల్దీ ఫుడ్డే. అండ్ ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న కోకోనట్ పౌడర్ ఉంది కదా, సో దాన్ని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయినాక దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైక్ ఇది కొంచెం కూడా మాడినా కూడా ఈ స్వీట్ రెసిపీ అనేది మొత్తం అంటే పాడైపోతుంది. సో మీరు చూసుకుంటూ మెల్లమెల్లగా మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, అంటే మరీ ఎక్కువ ఫ్రై కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ఫ్రై చేసుకోండి. సో అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఈ సూజీ కూడా వేయండి, దాంట్లో ఇలాచీలు కూడా వేసినాం కదా, ఈ సూజీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది సూజీ ఫ్రై అవ్వకపోతే కొంచెం పచ్చివాసన వస్తుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి సో వాటితో పాటు ఈ సూజీని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కూడా కమెంట్ చేయండి గైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ స్వీట్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి కింద కమెంట్స్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత. అండ్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలో కూడా మాకు చెప్పండి. సో ఎందుకంటే రీసెంట్గానే మేము ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, కానీ మీ అందరి సపోర్ట్ మాత్రం మాకు తప్పకుండా కావాలి. సో సూజీ అయితే ఇలా మంచిగా ఫ్రై అయింది, కొంచెం టెక్స్చర్ కూడా చేంజ్ అయింది. మీరు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా టెక్స్చర్ చేంజ్ అయ్యే వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో అట్లనే పెడితే ఏమవుతుందంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో దీన్ని ఎట్లా అంటే ఎంత ఫ్రై చేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. సో మంచిగా వస్తుంది అనమాట. మీకు కావాలంటే ఎక్కువ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మీ టైంలో మీరు టేస్ట్ చూడవచ్చు, లైక్ ఇంకా గీ ఫ్లేవర్ ఏమైనా తక్కువ అవుతుందా అని చెప్పేసి. సో ఈ రకంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మీకు ఇట్లా వీడియోలో చూపిస్తున్నాం కదా, సో ఈ రకంగా అయితే మంచిగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పానకము. సో దీంట్లో బెల్లం వస్తుంది కదా, బెల్లం వేయండి. కొంచెం ఇది ముద్ద బెల్లం అనమాట. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇదే టైంలో మనకు షుగర్ అని చెప్పినా కదా, షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక్కసారి వేస్తే ఏమవుతుంది అని అంటే షుగర్ తొందరగా మెల్ట్ అయి పాకం వస్తుంది, బెల్లం అట్లనే ఉంటుంది కాబట్టి. సో ఇలా ఫస్ట్ బెల్లం కొంచెం కరిగినాక మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ దీని పాకం ఎలా వచ్చింది అని చెప్పేసి చూడడానికి కోసం సో ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోండి. లైక్ మనకు నార్మల్గా బూందీ లడ్డుకి ఎట్లా చేస్తామో అట్లా ఒక వాటర్ తీసుకొని నార్మల్గా చెక్ చేయడమే. సో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాం చూడండి. సో మనకి పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పాకం మధ్య మధ్యలో ఉండలు కట్టి గట్టిగా అయిపోతుంది. సో అప్పుడు లడ్డు కూడా గట్టిగా వస్తుంది. సో ఇట్లా కొన్ని వాటర్ తీసుకున్న దాంట్లో ఈ పాకం అనేది కొంచెం వేయాలి. సో ఇక్కడిక్కడ బాల్ లాగా రావడం అట్లేం అవసరం లేదు, నార్మల్గా థిక్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం వేయించుకున్న ఈ మిక్చర్ అంతా దీంట్లో వేసి మంచి కలపడమే.
సో దాని తర్వాత ఇది మెయిన్ ప్రాసెస్ లడ్డూలు చేయడం అనమాట. సో ఇది మనం పాకం పట్టిన ఈ మిక్చర్ అంతా ఫుల్ వేడిగా ఉంటుంది. సో నేను కూడా మా మమ్మీతోని సరే నేను కూడా వేస్తే ఎట్లుంటుందో, సింపుల్గా ఉంది కదా, బాగుంది కదా అని చెప్పేసి అని ట్రై చేస్తున్నా. సో వేడి ఉంది మిక్చర్ అయితే. ఒక పెద్దది స్పూన్ వస్తుంది కదా, దాని మీద కొంచెం వేసి లైక్ గీ రాసి ట్రై చేస్తున్నాం లడ్డులాగా. ఆయన కూడా కాలేదు, ఎంతైనా చేయితో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి హ్యాండ్కి కొంచెం గీ యాడ్ చేసుకొని ట్రై చేస్తున్నా. చూడండి నా చేతి ఎంత రెడ్గా అయిందో. సో ఎంత వేడి మీద వేస్తే అంత మంచిగా వస్తాయి ఈ లడ్డులు అనేది. సో చల్లగా వేస్తే ఎట్లుంటుంది అంటే గట్టిగా అయిపోతుంది మొత్తము టెక్స్చర్. సో మనకు చేయడానికి కూడా ఇబ్బంది. అందుకే కొంచెం గీ రాసుకొని వేడి మీదనే వేయాలి, వాటర్ రాసుకోవద్దు. వాటర్ రాసుకుంటే ఏమవుతుందంటే తొందర పాడవుతాయి ఇవి, 2 days కంటే ఎక్కువ ఉండవు. సో గీ రాసుకొని చేస్తే ఎట్లా అంటే ఒక 1 week అయినా కూడా మనకు ఫ్రెష్గా ఉంటుంది. సో ఈజీగా తినొచ్చు. సో మేము చేసుకున్న రవ్వ లడ్డు అయితే ఇది. మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి.